కేసీఆర్ మళ్లీ రావాలంటూ పల్లెలు దిక్కులు పికటిల్లేలా నినదిస్తున్నాయి. రేవంత్ సర్కారు నియంతృత్వ పోకటను నిరసిస్తూ తండాలు గూడేలు పల్లెల నుంచి జనం ప్రభంజనమై కదిలింది. గులాబీ జెండాకు జైజేలు పలుకుతూ మార్మోగించింది. అంతా ఏకమైతే ఎలా ఉంటుందో సంఘటితమై సమరం చేయడం అంటే ఏంటిదో అస్సం నేతలకు అర్థమయ్యేలా గ్రామాలు గర్జించాయి. చెట్టు మాదే పుట్టా మాదే అంటూ గులాబీ పార్టీని గుండెలకు హత్తుకున్నాయి. సమరం మాదే గమ్యం మాదేనంటూ దేవటీలు పట్టుకుని గెలుపు బాటా చూపించాయి. అధికార పార్టీ ఎన్ని హామీలు ఇచ్చినా, ఎంత అధికార బలం చూపించినా, పోలీసులతో ఒత్తిడి పెంచినా, అధికార మదంతో బెదిరించినా గ్రామాలు ముతోడు జవాబిచ్చాయి. ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ముచ్చిమటలు పట్టించాయి. తొలి 2 విడతల్లోనూ ప్రభంజనం సృష్టించినటువంటి గులాబీ పార్టీ 3వ విడత ఎన్నికల్లోనూ దూసుకుపోతోంది. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచినటువంటి సర్పంచులు కూడా గులాబీ పార్టీకే జై కొట్టారు. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో 3వ విడత ఫలితాలకు సంబంధించి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలుపొందుతున్నటువంటి సమాచారం ఉంటుంది. మనకు సంబంధించి అప్డేట్స్ రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి బీఆర్ఎస్ మద్దతు పరిచినటువంటి అభ్యర్థులే పెద్ద సంఖ్యలో గెలుస్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఏ గ్రామంలో చూసినా కానీ మెజారిటీ మండలాల్లో మండలాలు చూసుకుంటే మెజారిటీ స్థానాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. ఇటు ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గంలో 3వ విడత ఎన్నికలు జరగడం జరిగింది. ఈ బోత్ నియోజకవర్గంలో ఉన్న బజారత్న మండలంలో ఇప్పటికే 20 గ్రామాలు ఉంటే అందులో 10కి పైగా గెలవడం జరిగింది. అలాగే ఇటు నేరేడుగొండ మండలంలో 22 గ్రామాలుంటే ఇప్పటికే 10 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. గుడియాత్నూరులో 13 గ్రామ పంచాయతీలలో ఇప్పటికే 5 స్థానాల్లో గెలవడం జరిగింది. తలమడుగు మండలంలో 2, అలాగే బూత్ నియోజకవర్గంలో 10 సర్పంచ్ అభ్యర్థి గెలపడం జరిగింది. సోనాల మండలంలో 2 గ్రామ పంచాయతీలో గెలపడం జరిగింది. మొదటి విడతలోనూ 2వ విడతలోనూ పలు మెజారిటీ స్థానాలు దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ మూడో విడత ఎన్నికలు కూడా ఇప్పటికే అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా డబ్బును మద్యానం పంపిణీ చేసి వాళ్ళని ఏదో విధంగా ప్రలోభ గురి చేయడంతో పాటు వారిని భయభ్రాంత గురి చేసేప్పటికీ కూడా ఓటర్లు మాత్రం ప్రజలు మాత్రము గులాబీ పార్టీ వైపు ఉన్నట్టు మనకు స్పష్టమవుతుంది. ఇప్పటికే ఈరోజు 151 గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగా మెజారిటీ స్థానాలు దక్కే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటికే చాలా చోట్ల కూడా అన్ని మండలాలు కూడా ఈరోజు ఎన్నికలు జరిగిన 6 మండలాల్లో కూడా మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసింది. బోత్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ చెందిన అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చెందిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సురేష్, రాజు, అంటే మొత్తానికి చాలా చోట్ల చూసుకున్నట్టయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యతిరేకత ఏర్పడుతుంది. అక్కడ బలపరిచినటువంటి అభ్యర్థులు చాలా చోట్ల ఓడిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. పల్లెల్లో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఇంకా బలం కావచ్చు, ఇవన్నీ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు డీల్ అవుతుంది అనుకోవాలి, కారణాలు ఏమో అనుకోవాలి మనం? ప్రధానంగా గ్రామ పంచాయతీలో గత 2 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామ పంచాయతీలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగలేదన్న వాస్తవాన్ని మాత్రం ప్రజలు గ్రహించినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గ్రామంలో చేపట్టడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఇటు వైకుంఠ ధామాన్ని నిర్మించడంతో పాటు ఇటు పల్లె ప్రకృతి వనాలు, అలాగే
ఎప్పటికప్పుడు ఈ ట్రాక్టర్లను ఏర్పాటు చేసి చెత్తాచెదరం లేకుండా చూడడం, అలాగే పరిపాలన కూడా చాలా అంటే అధిక గ్రామాలలో ఎక్కడ చూసినా అని అభివృద్ధి కార్యక్రమాలు మనకు స్పష్టంగా కనిపించడం జరిగింది గత 10 ఏళ్ల కాలంలో. అయితే గత 2 ఏళ్ల కాలంలో కనీసం చెత్త తీయలేని పరిస్థితి కూడా గ్రామాల్లో నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. మేజర్ గ్రామ పంచాయతీలు కూడా పరిస్థితులు దీనంగా తయారయ్యాయి. ఇటు ట్రాక్టర్లు నడవలేని పరిస్థితి, ట్రాక్టర్లకు డీజిల్ లేని పరిస్థితి, అలాగే ప్రకృతి వనాలు కానీ ఈ ఇతరేతర సంక్షేమ కార్యక్రమం ఏవి కూడా జరగకపోవడంతో జనం సైతం కూడా కాంగ్రెస్ పాలన పట్ల విసుగు చెంది గులాబీ పార్టీ వైపు మొగ్గు చూపినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే నిన్న మూడో విడత కానీ మొదటి విడత కానీ చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసి తప్పితే తాము కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధిని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వివరించలేని పరిస్థితులు, గడ్డు పరిస్థితులు మాత్రం జిల్లాలో నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మాత్రం ఇప్పటికే విసుగు చెందిన ప్రజలు, ఓటర్లు స్పష్టంగా ఈరోజు గులాబీ పార్టీ వైపు తీర్పిచ్చినట్టు మనకు కనబడుతున్నది. నిన్న మూడో విడత ఎన్నికల్లో చాలా బూత్లో కానీ ఇటు తలమడలో కానీ అంటే ఎన్నికల్లో నిబంధనలు అతిక్రమించి డబ్బులు పంపిణీ చేసిన సంఘటనలో పలు పోలీసులు కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. ఎన్నో విధాలుగా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ పక్షాన అభ్యర్థులను ఇచ్చిన వారిని భయభ్రాంతం గురి చేసే పరిస్థితి కూడా జిల్లాలో చాలా చోట్ల కనిపించింది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లాలను కూడా ఎక్కడ చూసినా కానీ పాలన, గ్రామ పంచాయతీలో పాలన పూర్తిగా పడకేసిందని చెప్పవచ్చు. దీంతో విసుగు చెందిన ఓటర్లు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తేనే ఈ గ్రామాలు బాగుపడతాయన్న ఒక నమ్మకం మాత్రం ప్రజల్లో మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నట్టు ఈ ఎన్నికల తీర్పు వెల్లడిస్తున్నట్టు. ప్రధానంగా మొదటి విడత కావచ్చు, రెండో విడత కావచ్చు, ఇప్పుడు మూడో విడత ఫలితాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మొత్తానికి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఎంతమంది గెలుపొందుంటారు? మొదటి విడతలో దాదాపు 35 వరకు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నిక అవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు. అయితే రెండో విడతలో కూడా అంటే మొదటి విడతలో ఏజెన్సీ ప్రాంతం, ముట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో మొదటి విడత ఎన్నిక జరిగింది. 166 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగా అందులో 30 వరకు కూడా ఏకగ్రీవం కాగా అందులో 15 వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత మొదటి విడత ఫలితాల్లో మాత్రం ఖచ్చితంగా 50కి పైగా మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ జరిగింది. ఇక రెండో విడతలో నియోజకవర్గం ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్నికలు జరగడం జరిగింది. ఈ ఎన్నికల్లో 156 గ్రామాలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగా 45 పైగా మెజారిటీ స్థానాలను కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి మేజర్ గ్రామ పంచాయతీలో కూడా పట్టం కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మూడో విడత బోత్ నియోజకవర్గంలో ఈరోజు ఎన్నికలు జరగడం జరిగింది. మూడో విడతలో జరిగిన ఎన్నికల్లో అనిల్ జాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఎమ్మెల్యేగా ఉన్న ఈ నియోజకవర్గంలో 6 నియోజకవర్గంలో ఈరోజు ఎన్నికలు జరిగింది. ఎక్కడ చూసినా కానీ ఇటు నేరడగుండ కానీ ఇటు బజారత్ను, గుడియత్ను, సోనాల బోత్ నియోజకవర్గంలో స్పష్టంగా సర్పంచులు గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.